బ్యాగ్ పడుతుందా తీసుకురా పడుతుంది పడతాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం మారేడుమిల్లి ట్రిప్కి వెళ్తున్నాము. మీకు మారేడుమిల్లి మొత్తం చూపిస్తా. ఇదే మన లగేజ్. ఫ్రెండ్స్, ఖమ్మం దాటిన తర్వాత ఫుల్ వర్షం పడుతుంది. ఎదురుగా చూపిస్తున్న మబ్బులు చూడండి ఎలా ఉన్నాయో. పోయేదారిలో ఫుల్ వాన పడేటట్టుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం మారేడుమిల్లి వచ్చేసినాం. అదేనండి మన పుష్ప సినిమా షూటింగ్ జరిగిన ప్లేస్లో ఉన్నాము. మొత్తానికైతే నైట్ 11 అయింది వచ్చేసరికి. మీకు మంచి మంచి లొకేషన్లు వచ్చే దారిలోనే ఉన్నాయి, చూపిద్దాం అనుకున్నా కానీ వర్షం రావడం వల్ల ఆగిపోయినాము. డైరెక్ట్ మనం మోతిగూడెం వచ్చేసినాము. మనం ఇప్పుడు షూట్కి వెళ్తున్నాము. లెట్స్ గో. షూట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్, మోతిగూడెం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఆరం పడతలేదు. ఏమో నువ్వు అన్నట్టు వస్తాయి నాకు. ఫ్రెండ్స్, మనం దగ్గర ఒరిస్సా బోర్డర్లో ఉన్నాము. మనం కనీసం ఒడిశా బోర్డర్కి యువతలో ఒక 2 కిలోమీటర్స్లో మాత్రమే ఉన్నాం. ఈ అడవిలో ప్రయాణిస్తుంటే అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఒకసారి మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. మంచిగా ఉంటుంది, చూడండి. ఇటు సైడు ఈ రావు కదా హెవీ వెహికల్స్, ఇవి ట్రాక్టర్లు ఇట్లా. షూట్ కోసం ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చుట్టూ అడవి ఉంది, అసలు భయంకరంగా ఉంది అడవి మాత్రం. ఇవన్నీ ఒడిశా బోర్డర్ దగ్గరలో ఉన్న అడవులు. ఇప్పుడే మన ఒక విలేజ్కి ఎంటర్ అవుతున్నాము. విలేజ్ పక్కన మంచి లొకేషన్ మాకు మంచిగా అనిపించింది, ఇక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ ఒక 4-5 షాట్లు తీసుకొని, వీడియో క్లిప్స్ తీసుకొని నెక్స్ట్ షూట్కి వెళ్దాం, నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. రెడీ? ఓకే, రెడీ రెడీ 1 2 3. నీ షార్ట్ గిట్ట మంచిగా రాలే. ఇట్లా అంటుంది కదా, ఇట్లా రా పైకి. ఇట్లా ఇట్లా చూడు, ఇట్లా చూసుకుంటాను రా. ఇదిగో ఏలే, ఇట్లా ఇట్లా ఆగి ఇట్లా చూసుకుంటారా. పాస్ కొట్టు. అవన్నీ రికార్డింగ్ చేస్తున్నావా? అట్లనే ఫ్రెండ్స్, ఏదో షూటింగ్ అనుకుంటున్నారు కదా, సారీ మీకు చెప్పలేదు. ఇది ప్రీ వెడ్డింగ్ షూటు. ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నాము. కొంచెం వెనక్కి పోవా, ఇద్దరు 3 స్టెప్లు వెనక్కి రా. చాలు 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 చాలు. ఓకే, రెడీ. సేమ్ షాట్. ఇప్పుడు ర్యాండమ్ క్లోజప్ మంచిగా ఇది టీవీలో పెద్దగా కనపడుతుంది. ఆయన ఎగిరే తర్వాత ఎగిరిద్దామని అది. ఓకే, రెడీ. లే బాయ్, నువ్వు ఇట్రా ఇక. చూడు అంతే. ఓకే, రెడీరా? ఓకే ఓకే, రెడీ 1 2 3. వచ్చేయండి. వన్ మోర్, మళ్ళొకసారి. హెడ్ బాగా అప్ చేస్తున్నారు మేడం, మీరు అప్ చేయవద్దు, కొంచెం నార్మల్గా ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తే మీరు ఎంత చేస్తున్నారని. షూట్ మొత్తం మంచిగానే జరుగుతుంది, కానీ ఒక క్లిప్పే చాలా చెప్పు తీయాల్సి వస్తుంది. అసలు మామూలుగా అయితే ఉబ్బరిస్తలేదు, ఫుల్ ఉబ్బరిస్తుంది ఫ్రెండ్స్. వర్షం పడేలా ఉంది, ఈ క్లిప్ మాత్రం రావడం లేదు. ఫైనల్లీ ఈ క్లిప్ ఎలా వచ్చిందో చూడండి. ఓకే, రైట్, సార్. మొత్తానికైతే మేము అనుకున్న క్లిప్ మాత్రం మంచిగా వచ్చింది. దగ్గర ఈ క్లిప్ తీయడానికి మాకు ఇక్కడ చాలా టైం పట్టింది. నెక్స్ట్ క్లిప్ కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు మాత్రం బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాము, అదే పుష్ప బ్రిడ్జ్.
ఈ లొకేషన్లో షూట్ అయిపోయింది. మనం ఇప్పుడు పుష్ప బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం. మొత్తానికైతే మనం సెకండ్ లొకేషన్ పుష్ప బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసినాము. అన్నో నేను వచ్చి ఇచ్చేదన్నా ముద్దు లొకేషన్ నేను వస్తే ఇచ్చి ఓకేనా ఫ్రెండ్స్. పుష్ప సినిమాలో బ్రిడ్జ్ సీన్ జరిగింది, ఇక్కడనే వచ్చేసినాము. ఫ్రెండ్స్ ఇక్కడనే మన పుష్ప సినిమా షూట్ జరిగింది, ముద్దు సీను. అన్నో నేను వచ్చి ఇచ్చేదా ముద్దు. మీ అనిల్ తెలుగు ట్రావెల్ వచ్చేసాము ఇక్కడికి పుష్ప షూటింగ్. ఫ్రెండ్స్ పుష్ప సినిమా షూటింగ్ జరిగింది ఇక్కడనే, లొకేషన్కి వచ్చేసినాము. వాటర్ ఫ్లో చూడండి ఫ్రెండ్స్, ఎంత స్పీడ్లో ఉంది. సో మామూలుగా లేదు ఫ్రెండ్స్ లొకేషన్ మాత్రం. పుష్ప బ్రిడ్జ్కి వెళ్ళే దారిలో ఈ చిన్న బ్రిడ్జ్ కనిపించింది. ఇక్కడ కపుల్స్ డ్రోన్ షాట్స్ తీయడం జరుగుతుంది. మొత్తానికి ఈ షాట్తోనే ఈరోజు కంప్లీట్ అవుతుంది షూటు. మళ్ళీ రేపు మార్నింగ్ వేరే ప్లేస్కి వెళ్ళాలి. మొత్తానికైతే 4 అవుతుంది ఫ్రెండ్స్. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. రూమ్కి వెళ్ళి స్నాక్స్ తిని కాస్త పుష్ప సినిమా షూటింగ్ మారేడుమిల్లితో పాటు చుట్టుపక్కల అడవుల్లో జరిగింది. మారేడుమిల్లి దగ్గర ఉన్న మోతిగూడెం జలపాతాలు ఇవి ఖమ్మం జిల్లాలోని చిత్తూరు మండలం పుల్లూరు గ్రామం సమీపంలో ఉన్నాయి. ఈ ప్రాంతం నుండి మారేడుమిల్లి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మోతిగూడెం జలపాతాలు సహజమైన అందాలతో రాళ్ళపై 3 దశల్లో పారే నీటి ప్రవాహంతో పర్యాటకులని ఆకర్షిస్తాయి. చాలామంది పర్యాటకులు ప్రశాంతమైన ప్రదేశం సమయంలో గడపడానికి జలపాతం కింద స్నానం చేయడానికి వస్తుంటారు. ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేక చరిత్ర పెద్దగా అందుబాటులో లేదు, కానీ ఈ ప్రాంతంలో గిరిజన ప్రజలు ఇక్కడ అడవులను పరిరక్షిస్తూ జీవిస్తున్నారు తెలుస్తుంది. పుష్ప సినిమా తర్వాత ఈ ప్రాంతం మరింత ప్రాచుర్యం పొందింది. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఇక్కడే చిత్రీకరించారా అనే దానిపై స్పష్టత లేదు, కానీ మారేడుమిల్లి అడవుల్లో చాలా భాగాలు చిత్రీకరించారు.